శ్రీ న్యూస్ 9 కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా శ్రీమతి మీసాల గీత పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా స్వాగతం, నీరాజనం పలికిన పెందుర్తి నియోజకవర్గ ప్రజలు. విజయనగరం జిల్లా రిసెప్షన్ సెంటర్ల వద్ద అన్ని వసతులను కల్పిస్తూ పక్కాగా ఏర్పాట్లు చేయాలి అంటూ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి విజయనగరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా శ్రీమతి మీసాల గీత పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు చేపల మార్కెట్, కూరగాయల బజారు, పెద్ద మార్కెట్, గంటస్తంభం ఏరియాలో కరపత్రాలు పంచుతూ ప్రతి ఒక్కరిని కలిసి నన్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మీసాల గీత మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విజయనగరం నియోజకవర్గ గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటికి కొలాయి కలెక్షన్ మంజూరు, ద్వారపుడి సోలార్ ప్రాజెక్టు నిర్మాణం, 500 కిలోమీటర్ల వాటర్ ట్యాంకు నిర్మాణం, విజయనగరంలో జూనియర్ కళాశాల నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ మరియు మెడికల్ కాలేజ్ అనుమతి తీసుకురావడం, విజయనగరం పట్టణంలో 12 ముఖ్య కూడల్లో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం మరియు వాటిని 75% పనులు పూర్తి చేయడం, అలాగే గాజుల రేఖ రైల్వే అండర్ బ్రిడ్జ్ మరియు బీసీ కాలనీలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, ఏపీ మోడల్ స్కూల్ నిర్మాణం మరి ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, నేను ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను కావున ఓటు వేసి నన్ను గెలిపిస్తే పట్టణాన్ని మరెంతో అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే మరి మేము 13వ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరి తాలూకు మద్దతు తీసుకోవడానికి, అలాగే నేను ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సి వస్తుంది అనేది పాంప్లెట్ల రూపంలో వాళ్ళందరికీ తెలియజేయడానికి మరి మన శుక్రవారం 19వ తారీఖు నామినేషన్ వేసిన తర్వాత నిన్నటి నుంచి కూడా మరి మూలాంతర జంక్షన్, మరి ఈరోజు గంటస్తంభం ఫిష్ మార్కెట్, అలాగే కూరగాయల మార్కెట్, వీటన్నిటి దగ్గర కూడా అందరి దగ్గరికి తిరుగుతూ పాంప్లెట్లు ఇస్తూ వాళ్ళందరినీ కూడా మరి 30వ తారీఖున మరి నేను పోటీ చేస్తున్న దానికి సంబంధించి సింబల్ అనేది వస్తుంది కాబట్టి మన వాళ్ళందరికీ కూడా చెప్పి సహకరించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి రిక్వెస్ట్ చేస్తూ వెళ్తున్నాను. అందరి దగ్గర నుండి మంచి ఆదరణ, స్పందన ఉంది. నాకు కొంతమంది చేస్తామమ్మా, సాధురావు గారి కూతురు కదా అని చెప్పేసి అని చెప్తుంటే నాకైతే అంటే ఎవరైనా వ్యక్తులు వాళ్ళు ఉన్న తర్వాత అందరి మధ్య లేకపోయిన తర్వాత కూడా ఆ రకమైన గుర్తింపు ఉండేటటువంటి వాళ్ళకి వాళ్ళు మా తల్లిదండ్రులుగా ఉండడం అనేది నిజంగా అది మా అదృష్టం. మరి నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, 2014 నుంచి 19 వరకు కూడా ఎమ్మెల్యే చేసినప్పుడు కానీ, అంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్ చేసినప్పుడు కానీ మీ అందరి తాలూకు మన్ననలు పొందే విధంగా, మన విజయనగరం అభివృద్ధి చెందే విధంగా అన్ని విధాలుగా కూడా కృషి చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మీరందరూ కూడా నాకు అవకాశం ఇవ్వండి. తప్పనిసరిగా మన విజయనగరాన్ని మన అందరికీ కూడా నడిచే విధంగా, అభివృద్ధి పదంలో నడిచే విధంగా చేసుకుందామని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు నాతో పాటు మద్దతుగా తిరుగుతున్న వాళ్ళు కానీ, నేను తిరుగుతున్నప్పుడు మద్దతునిస్తూ ఆదరాభిమానాలు చూపుతున్నటువంటి వారికి కానీ, అలాగే విజయనగర ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నెల 23వ తేదీన చెల్లూరు కూడల వద్ద నిర్వహించనున్న సిద్ధం సభను విజయవంతం చేయాలి అంటూ పార్టీ శ్రేణులకు, ప్రజలకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. ఈరోజు స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 23వ తేదీన చెల్లూరు కూడల వద్దకు చేరుతోందని అన్నారు. అక్కడ సాయంత్రం నిర్వహించనున్న సిద్ధం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
సిద్ధం సభకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. అధిక సంఖ్యలో ప్రజలు సమీకరించేందుకు పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారని తెలిపారు. ప్రతి ప్రాంతంలో జరిగిన సిద్ధం సభకు ప్రజలు తండోపతండాలుగా తరలి వెళ్తున్నారని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆశీర్వదించేందుకు జనం నీరాజనం పలుకుతున్నారని చెప్పారు. నిన్నటి రోజున తాను విజయనగరం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లుగా వెల్లడించారు. తదుపరి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లుగా చెప్పారు. 22 గ్రామాలు 50 డివిజన్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు నిర్ణయించామని చెప్పారు. ఆయా సభల్లో 5 ఏళ్ల పాటు తాము ప్రజలకు అందించిన సంక్షేమ పాలన, నియోజకవర్గ అభివృద్ధి గురించి వివరిస్తున్నట్లుగా చెప్పారు. అభివృద్ధిని చూపి ఓటర్లను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. పట్టణ సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ప్రజల దాహార్తం తీర్చగలిగామని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించి అండగా నిలిచిందో ప్రజలకు వివరించనున్నట్లు చెప్పుకొచ్చారు. తర్వాత ప్రజలను ఓట్లు అడగడం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము ఇప్పటికే నిర్వహిస్తున్న ప్రచారంలో మరింత ఎక్కువగా విరివిగా ప్రజల్ని కలవాలని ఆలోచన చేస్తున్నాము. ఈ ప్రచారంలో భాగంగానే ఈ రోజు నుంచి బహిరంగ సభలు కూడా 50 డివిజన్లో 50 బహిరంగ సభలు, 22 గ్రామాల్లో 22 బహిరంగ సభలు పెట్టి ప్రజలకి మేము చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అభివృద్ధి, సంక్షేమం, ఈ పట్టణ సుందరీకరణ, మౌలిక సదుపాయాల కొరత లేకుండా ఏ విధంగా చేశామో ప్రజలకి చెప్పి ఓట్లు అడగాలని, అందులో భాగంగా ప్రజలకు అవసరం కష్టం వచ్చినప్పుడు కరోనా లాంటి కష్టకాలంలో ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అండగా నిలబడి సహాయ సహకారాలు చేసామో చెప్పి ఓట్లు అడగాలని ఒక ప్రణాళికని రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికే గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గం అంతా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధానం, ఆ విధానంలో ఎక్కడా లంచగొండితనం లేని పరిస్థితులు ప్రజలకు వివరించడం జరిగింది. మరలా ఎన్నికల నిమిత్తం ఈరోజు ప్రజలను కలుసుకుంటుంటే మాకు అందులో కొత్తదనం, ప్రత్యేకత ఏం కనిపించలే. నిరంతరం ప్రజల మధ్యన ఉంటున్న మేము ప్రజలను కలుసుకోవడం కొత్తదనంగా మాకు అనిపించలే. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించే విధానం, ఎన్నికలు వచ్చాయి కాబట్టి వీళ్ళు వచ్చారన్న ఆలోచన ప్రజల్లో ఎక్కడ కనిపించలే. ముఖ్యంగా మహిళలు ఎండాకాలంలో వచ్చిన ఈ ఎన్నికలు గతంలో మంచినీటి కోసం పడిన ఇబ్బందులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా పరిపాలన వచ్చిన తర్వాత మంచినీటి సమస్య లేని విధానం మేము చెప్పక ముందే ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి వారు నోటంటే వస్తున్నాయి. మాకు మంచినీటి సమస్య లేదు, ఇంత ఎండాకాలంలో కూడా మేము ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మా గుమ్మాల్లో ఉన్న కొలాయిల్లోనే మేము నీళ్ళు పట్టుకుంటున్నామని చెప్తుంటే మాకు మా పరిపాలన ప్రజల దగ్గరికి చేరిందని ఒక నమ్మకం ఏర్పడింది. 21వ తారీఖు ఈరోజు కొండకరకం, గుంకలం, ద్వారపూడిలో సభలు పెట్టాం. 24వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో పట్టణంలో కానీ మండలంలో కానీ ఈ సమావేశాలు నిర్వహిస్తాం, ప్రజల్ని కలుసుకుంటామని చెబుతూ ఇప్పటికే నేను, మా కార్పొరేటర్లు, మేయరు, మండల ప్రెసిడెంటు, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ప్రజలు కలుస్తున్నారు. నా కుటుంబ సభ్యులు కూడా వీలైనంత వరకు ప్రజలను కలుసుకుంటూ ఓట్లు అడగడం జరుగుతుంది. ఎవరెల్లా ప్రజల ఆదరణ చూస్తుంటే కష్టపడిన వాళ్ళని ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, గుర్తుంచుకుంటారని ఒక
నిరూపణ అయితే జరుగుతుంది. ఇంకా ఈ జిల్లాలో ఎన్నికల్లో మా కేడర్కి ఉత్సాహం నింపడానికి కానీ ప్రజలకి మరింత దగ్గరగా పార్టీని తీసుకెళ్లడంలో భాగంగా మా ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పేరిట చేస్తున్న సిద్ధం సభ మంగళవారం 23వ తేదీ సాయంత్రం లెపర్సీ హాస్పిటల్ పక్కన ఉన్న చెల్లూరు కూడల్లో జరుగుతుంది. మరి సిద్ధం సభకు కూడా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా హాజరవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సిద్ధం సభల్లో చేస్తున్న ప్రసంగాలు టీవీల్లో సెల్ ఫోన్లో చూస్తున్న వారు నేరుగా ఆయన్ని నోటంట వచ్చే మాటలు వినాలని ఉత్సాహంతో ఉంటున్న ఈ జిల్లా ప్రజానికానికి 23వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ చెల్లూరు కూడల్లో జరిగే బహిరంగ సభకి ప్రజలందరినీ ఆహ్వానించాలని ప్రజలందరినీ రమ్మని కోరడానికి మీ ద్వారా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. విజయనగరం శాసనసభ నియోజకవర్గం నుంచి అతి ఎక్కువ మందిని ఆ సభకి తీసుకెళ్లాలని ఒక ప్రణాళిక కూడా మా పట్టణ మండల నాయకులు ఇప్పటికే చేస్తున్నారు. దేనికంటే మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం, ఆయన నోటంట వచ్చే మాటలు విని మరింత ఉత్తేజం కలగజేసుకోవడానికి ప్రజలు ఎక్కువ మందిని తీసుకెళ్తే వారే రేపు మాకు ప్రచారకులుగా ఉపయోగపడతారన్న ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మాకెవరో స్టార్ క్యాంపెయినర్స్ ఉండరు, ప్రజలే మా స్టార్ క్యాంపెయినర్స్ అని. అందుగురించే ప్రజలనే ఎక్కువ మందిని అక్కడ తీసుకెళ్ళగలిగితే రేపు పార్టీని మరింత కింద స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు కలుగుతాయని చెబుతూ మంగళవారం 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి చెల్లూరు గ్రామ కూడల్లో విజయనగరం జిల్లా రిసెప్షన్ సెంటర్ల వద్ద అన్ని వసతులను కల్పిస్తూ పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆమె ఆదివారం ఉదయం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం డెంకాడ మండలంలో లెండి ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. వాహనాల పార్కింగ్ కోసం పరిసర ప్రాంతాలను సైతం పరిశీలించారు. రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్లు, బారికేడింగ్, పార్కింగ్, భోజన ఏర్పాట్లపై సమీక్షించారు. లెండి కళాశాలలో రాజం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాలు, జేఎన్టీయూ జీవీలో బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిసెప్షన్ సెంటర్ సిబ్బందితో పాటు పోలింగ్ అనంతరం ఈవీఎంలను తీసుకువచ్చే అధికారులు, సిబ్బంది రాకపోకలకు ఎక్కడా ఇబ్బంది పడకుండా కౌంటర్లను ఏర్పాట్లు చేయాలంటూ సూచించారు. కౌంటర్లు తగినంత విశాలంగా పూర్తి లైటింగ్తో ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈవీఎంలను తీసుకుని రావడానికి స్ట్రాంగ్ రూమ్లోకి తరలించడానికి అవసరమైన పత్రాలను నింపేందుకు, అందజేసేందుకు వీలుగా కౌంటర్లు ఉండాలని అన్నారు. బస్సులు, అధికారుల వాహనాలు లోపలికి రావడానికి, సిబ్బందిని దించి బయటకు వెళ్లడానికి వీలుగా 2 వేర్వేరు మార్గాలను ఏర్పాట్లు చేయాలని, ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రంలో స్పెషల్ కౌంటర్లు, ఆర్గో టేబుల్, హెల్ప్ డెస్క్, స్క్రూటినీ, మైక్రో అబ్జర్వర్స్ కోసం కూడా కౌంటర్లను ఏర్పాటు చేయాలని హితవు పలికారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్ మీన్స్ ఎవ్రీ కౌంటర్లో లేదు సంబడి కాబట్టి సో నేను ఇక్కడ ఇలా యూ షేప్ కాకుండా అటు నుంచి తీసుకొని వస్తే కౌంటర్ ఇప్పుడు అక్కడ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ అనుకొని సమస్యలు చెబితే తాను తక్షణమే పరిష్కరిస్తానని భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భరోసానిచ్చారు. ఆదివారం జీవీఎంసీ జోన్ 2 5వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి స్థానిక సమస్యని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి లక్ష్మీ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అవంతి మాట్లాడారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా
పేరొందాయని అన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో భీమిలి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరించారు. ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా బొత్స ఝాన్సీని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భాగంగా వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, లక్ష్మీ టవర్ గృహ సముదాయ సంఘం సభ్యులు చంద్రశేఖర్, శ్రీనివాస్, దుర్గారావు, విశ్వనాథం, రామారావు, సత్యనారాయణ, జగదీష్, అప్పారావు తదితరులు అవంతి శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. వచ్చి మన సిటీలో ఉంటే అక్కడ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పవర్ కానీ, శానిటేషన్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది వస్తారు. ఫోకస్ మొత్తం ఆ సిటీ మీద ఉంటుంది. సీఎం ఉంటే ఫోకస్ మొత్తం ఆ సిటీ మీద ఉంటుంది. ఇన్వెస్టర్స్ వస్తారు, తర్వాత ఇండస్ట్రీస్ వస్తాయి, ప్లస్ పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వస్తాయి. సో అవన్నీ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ విశాఖ మరి హైదరాబాద్కు పోటీ పడిన సత్తా నాకు విశాఖ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మరి విశాఖను ప్రేమించేవాళ్ళు, విశాఖలో జీవించేవాళ్ళు మరి పార్టీలకు అత్యంతంగా జగన్ గారి నాయకత్వాన్ని కోరుకోవాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ పరిపాలన రాజధాని చేస్తే సో మన ప్రాంతానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది విద్యా ఉపాధి విషయంలో. అది మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, తర్వాత కరప్షన్ ఏ రాజకీయ నాయకుడికైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంటుంటాయి. ఏ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు. ఒకటేమో పేదరిక నిర్మూలన, ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. రెండేదేమో కరప్షన్, ఎగైనెస్ట్ కరప్షన్. ఎవ్రీబడి హ్యాస్ టు ఫైట్. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడన్నా విన్నారా, చూసారా కరప్షన్ గురించి? ఏ మున్సిపల్ ఆఫీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీస్ కానీ, సచివాలయ ఆఫీసులో కానీ ఎక్కడైనా కానీ మరి 3,70,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అదే కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ మీరు ఉద్యోగాలు చేసి ట్యాక్స్ కడుతున్నాం, వీళ్ళు ఫ్రీగా డబ్బులు వేస్తున్నారు, జగన్ ఫ్రీగా డబ్బులు ఇవ్వలేదు. మీరు ఆలోచించండి, మీరు గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనుకున్నాం, మీకు డ్రైవర్ ఉంటాడు, మీ డ్రైవర్ కంఫర్టబుల్గా లేకపోతే మీరు ఆఫీస్లో తీసుకెళ్ళగలరా? దేనిదాన్ని గుర్తొస్తుంది. లేదా మీరు మీ ఇంట్లో కుక్ ఉంటుంది, ఏమా మీరు వైఫ్ హస్బెండ్స్ డబ్బులు జాబులు చేస్తారు, మీ ఇంట్లో సర్వెంట్ కుక్కర్ పెట్టుకుని వెళ్తారు. సో వాళ్ళు కంఫర్టబుల్గా లేకపోతే, రిలయబుల్గా లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా పనిచేయగలరా? మీ అటెన్షన్ ఇక్కడే ఉంటుంది, మీరు మనసు అక్కడ ఆఫీస్కి వెళ్ళి. అంటే సమాజంలో అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మన ఒక్కరికే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మన ఒక్కరే ఎమ్మెల్యే, మన ఒక్కరే మినిస్టర్, మన ఒక్కరే బాగుంటారు, మిగిలిన బాగుపడుతుంటే వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, పేదవారు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో వాళ్ళందరూ బాగుంటేనే మిగిలిన వర్గాలు బాగుంటారు. అందుకు ఆయన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న తప్పనిచ్చి డబ్బులు ఎక్కువ కాదండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి మీద తెలుసు, జీతాలు కూడా డబ్బులు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చిన హామీలు కానీ, ఎవరి హామీలు కానీ 3,70,000 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయలు కూడా అభివృద్ధి లేకుండా ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మామూలు విషయం కాదు. డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పేదవాడు దాచుకోడు, డబ్బులు వాడాలి. పేదవాడు ఏంటంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. రేపు కుప్పం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల గోపి కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్లు వేయబోతున్నాం. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలి. ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తాం. ఉపాధి కూలీలకు రోజులకు 400 రూపాయలు అందజేస్తాం. 1983 నుంచి కుప్పంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేగా లోకల్ వ్యక్తులను గెలిపించలేదు. కుప్పం ప్రజలందరూ ఆలోచించి స్థానికులకు అవకాశం ఇవ్వాలి. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరియు ప్రజలకి, పత్రికా విలేకరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించింది. ఇదివరకే కూడా ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నాం. రేపు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసుకున్నాను. మొన్న రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి సంజులారెడ్డి గారి చేతుల మీదుగా గుంతకల్లో బీఫారం అందజేశారు. దాంట్లో తీసుకొని వచ్చాం. ఇక రేపు అందరూ నాయకులు, కార్యకర్తలతో మరియు ప్రజలతో కలిసి నామినేషన్ దాఖలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ దేశంలోనూ అధికారంలోకి వస్తే ప్రజలకి విస్తృతమైనటువంటి మేనిఫెస్టో, మంచి
మేనిఫెస్టో విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ తీసుకురావాలనే దీంతో అందరం కూడా కష్టపడుతున్నాం. ఈరోజు మహిళలకి కాంగ్రెస్ పార్టీ ఒక నూతనమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేమంటే నెలకి ప్రతి మహిళకి 8,333 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అది సంవత్సరానికి ₹1,00,000, 5 సంవత్సరానికి 5 లక్షలు. అది కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా, రాష్ట్రంలో సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి అయినా ఈ పథకం వర్తిస్తుంది. ఈరోజు రైతులు పడుతున్నటువంటి బాధలు రైతులను చూసి రైతుల కోసం 2 లక్షల రుణమాఫీ. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏమీ కూడా రుణమాఫీ ఊసే ఎత్తలేదు. ఈసారి మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమైన మంత్రి అవుతారు, రైతులకు రుణమాఫీ లభిస్తుంది. ఇక నిరుపేదలు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు 1,80,000 చూశారు. కార్డున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అనే పేరుతో ఇచ్చారు. అదే పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చి 5 లక్షల గృహ నిర్మాణానికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు. ఇంకా ఉపాధి హామీ కూలీలకి రోజుకి వేతనం 400 రూపాయల వరకు పెంచే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేదానికోసం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు పనిచేయాలి. అదేవిధంగా కుప్పం నియోజకవర్గ ఓటర్లని, ప్రజల్ని, యువతని అందరినీ కూడా నేను కోరేది ఒకే ఒక విషయం. 1983 నుండి ఇప్పటి వరకు కూడా కుప్పం లోకల్ వ్యక్తి శాసనసభ్యుడు కాలేదు. 1983లో రంగస్వామి నాయుడు గారు కూడా ఆయన బయటికి వచ్చి స్థిరపడినటువంటి వ్యక్తి. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 89 నుండి ఇక్కడ ఉన్నారు. అతను కూడా బయట ప్రాంతం వ్యక్తి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా దానికి అనుగుణంగా బయట నుండి హైదరాబాద్ నుండి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి గుర్తించి ఎవరైతే మీకు స్థానికులై ఉంటారో, స్థానికులు అందుబాటులో ఉంటారో, స్థానికులు మీ సమస్యలు మీకు స్పందిస్తారు, మీకు ఎల్లప్పుడూ మీ సమస్యల మీద వస్తారు. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో అధికార యంత్రాంగ అవినీతి అనేది పెంచుమీరిపోయింది. అసలు అధికారులు ఒకప్పుడు కొంతమందికి దిగుడు చెప్పుకోనేటువంటి లేకపోవడం, స్థానిక ఎమ్మెల్యే లేకపోవడం, అందువల్ల ప్రజలందరూ యువత ముఖ్యంగా గుర్తించి ఈ 40 సంవత్సరాలు మనం బయట వ్యక్తులను ప్రచారం వచ్చాం, ఇకనైనా కనీసం వాళ్ళని కిందకి దించి కుప్పం వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కుప్పం ప్రజల్ని పదే కోరుతూ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంతో మేము పనిచేసుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని మేమందరం కూడా ఈ సందర్భంగా ముక్తకంఠంతో తెలియజేస్తాము. జై హింద్, జై జై కుప్పం, జై కుప్పం, జై కుప్పం. చిత్తూరు నగరంలోని వెలిసిన ప్రముఖ కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 గంటలకు అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు. కోదండ రామస్వామి ఆలయం నుంచి సీతా లక్ష్మణ హనుమాన్ సమేత కోదండరామ ఉత్సవాలను ఉయ్యాల్లో ఊరేగిస్తూ చర్చి వీధిలో ఉన్న రథంపైన ప్రతిష్ఠాపించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి మంగళహారతిని అందించారు. అనంతరం అశేష భక్తజన జై శ్రీరామ్ నినాదాలతో నగర వీధిలో కోదండరామస్వామి రథంపైన ఊరేగించారు. జగన్నాథుని రథచక్రాలు నగర వీధిలో ఊరేగిస్తూ ఉండగా జై శ్రీరామ్ నినాదాలతో అడుగడుగునా భక్తజనం బ్రహ్మరథం పట్టారు. చిత్తూరు పట్టణంలో పురాతనమైనటువంటి శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు 21/4/2024 తేదీ ఆదివారం స్వామివారు రథాన్ని అధిరోహించి పురవీధులలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాం. ప్రతి ఒక్క భక్తుడికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కోదండరామస్వామి దేవస్థానానికి కారణం డెవలప్ అయ్యేదానికి కూడా భక్తులే అని నొక్కి వక్కాడిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా చిత్తూరులోనే కోదండరామస్వామి దేవస్థానం నెంబర్ 1గా రావాలని, భక్తుల సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్. నిలిపి 12 ఏళ్ళుగా బ్రహ్మోత్సవాలు లేదు. ఇప్పుడు దగ్గర ఒక 7-8 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభం జరిగింది.
తేరు లేకుండా ఉండింది, రథం లేకుండా ఉండింది దేవస్థానానికి. అది కూడా భక్తుల సహాయ సహకారాలతో 30 లక్షల వ్యయంతో శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి రథాన్ని తయారు చేసి ఇది రెండవసారి పట్టణాల్లో ఊరేగింపేది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కోదండరామస్వామి అనుగ్రహం కలుగుతుందని, భక్తులందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. ఆ భక్తులు కోదండరామస్వామి ఎల్లవేళలా సదా రక్షించాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలు 24వ తేదీ ఉదయం శతకలశ తిరుమంజనం, సాయంత్రం శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. చిత్తూరు పట్టణంలోనే ఎక్కడా లేని విధంగా తిరు కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంకొకటి మన ఏపీలోనే ఎక్కడా లేని విధంగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు సాయంత్రం ప్రతిరోజు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు వయ్యాలి సేవ అత్యంత వైభవంగా జరుపుతాను. కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నా. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లిలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికారు. ఏఎంసీ మదనపల్లె చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి నిషార్ అహ్మద్కు 2 టన్నుల తాటికాయలతో చేసిన గజమాలతో స్వాగతం పలికారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఏకైక ప్రకటనిస్తున్నాడు. అదే విధంగా ఈ రోజు సంబంధించి అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నాం. ప్రభుత్వం అయితేనేమి మర్చిపోతున్నాం. ప్రభుత్వం అని కూడా మనం చెప్తున్నా గారికి మన మంత్రి చేతుల మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ చిత్తుగా ఓడించిన పలమనేరు శాసనసభ్యులు తిరిగి అసెంబ్లీలో రామచంద్ర చేతుల మీదుగా బీఫామ్ ఇస్తున్నాం. ఒకసారి ఆ భారత నేను శాసనసభ్యులుగా భారతగా బీఫామ్ ఇస్తున్నాను. ఈరోజు ప్రత్యర్థిగా ఉన్నంత మాత్రాన మాట నిలుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కొన్ని పరిస్థితుల్లో కొంచెం పక్కన పోల్సి వచ్చింది. పెద్దలు రామచంద్ర గారు ఈ కార్యక్రమం మీకు అందరికీ కూడా తెలుసు. ఇన్ని రోజులు ఏ కార్యక్రమం పెట్టినా జరిగేటువంటి యుద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా పార్టీలకు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.